పాపని స్కూల్ నుండి తీసుకొని వస్తున్నా. ఆకలి అవుతుందంట. దోశ వేసేయాలి పాపకి. వేసినాక తను ఏదో డ్రాయింగ్ వేయమంటుంది. ఏం డ్రాయింగ్ వేయాలో చూద్దాం. పిల్లలకు కొంచెం డ్రాయింగ్ కష్టమే అండి, ఇక మనకు తప్పదు. కానీ రండి వేద్దాం. ఇదిగోండి దోశ పిండి. ఏమేమి వేసినో చూపిస్తాను నేను. పాపకు వేసేటప్పుడు చూపిస్తాను, ఓకేనా? ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసినో చూద్దు రండి. ఇదిగోండి గ్రైండ్ చేయక ముందు పిండి చూడండి. మినప్పప్పు, రాగులు, ఉప్పు చూడండి కలిపేస్తున్నాను. ఇంకా కొంచెం క్రిస్పీగా రావడానికి కొన్ని అటుకులు వేద్దాం. 8 hours నానబెట్టానండి. రాగులు కొంచెం మెత్తగా నానితే బాగుంటుందని. యాక్చువల్లీ 4 hours, బట్ నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకున్నా, ఫర్మెంటేషన్ మంచిగా అవుతుందని. చూడండి ఎలా అయిందో పైన. గ్రైండర్లో వేసేస్తున్నానండి. పప్పు పులిసిపోయింది, రెడీ వేసేది. చూడండి పప్పు, రాగులు, ఉప్పు, తర్వాత అటుకులు. ఇంతే అండి మన ఇంగ్రీడియంట్స్. సింపుల్ వేలో కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది. మూత పెట్టేసుకుని ఒక 2 తిప్పులు తిప్పితే మెత్తటి పిండి రెడీ అయిపోతుంది. చూడండి 2 అంటే 2. మనకు కొంచెం వేసుకోవడానికి స్మూత్గా రావాలి, బరక రావాలి. వేసేటప్పుడే తెలుస్తుంది మనకి బరకగా ఉందా స్మూత్గా ఉందా తెలుసా. స్మూత్గా ఉందనుకోండి తినడానికి బాగుంటుంది. చూడండి పిండి స్మూత్గా వచ్చేసింది. ఇంకా కొంచెం ఒక్క తిప్పుంటే ఇంకా కొంచెం బాగా అయిపోతుంది. చూసాయండి అయిపోయిందండి. మెత్తగా అయిపోయింది. అయిపోయింది, తీసేద్దాం. ఇప్పుడు చూడండి. ఓకే రెడీ అండి మన రాగి దోశ వితౌట్ ఆయిల్. ఎమ్మీ రాగి దోశ రెడీ. చూసేయండి బాగుంది కదా చూడడానికి, తినడానికి కూడా బాగానే ఉంటుందండి. చూడండి దీన్ని కాకపోతే 2 రకాలుగా కాల్చుకుంటే బాగుంటుంది. ముందుకు వెనుకకు కొంచెం పచ్చిగా ఉంటుందండి, అందుకే 2 రకాలుగా కాల్చుకోవాలి. చూడండి రెడీ అయిన మన రాగి దోశ. దీనిపైన కొంచెం బీట్రూట్ తురుముకుందాం, అలాగే కొద్దిగా క్యారెట్. హెల్తీ వేలో తిందాం. చూడండి ఎంత చూడడానికి కలర్ఫుల్గా ఉందో, బాగుంది కదా, తినేయాలనిపిస్తుంది కదా మీకు కూడా. ఇదిగోండి మా పాప డ్రాయింగ్. బాగున్నాయి కదా ఫ్లవర్స్. ఈ డ్రాయింగే కానీ ఇంత చిన్నగా వేయడం చాలా కష్టంగా ఉందండి. పెద్దగా అంటే ఏదో గీక్ పారేస్తాం కానీ చూడండి ఇంత చిన్నగా లైన్గా వేయాలి. చూడండి గులాబీ పువ్వులండి ఇవి. గులాబీ చిన్న బాడీది, చిన్న మొగ్గ, గులాబీ మొగ్గ అది. చూడండి తన హోంవర్క్కి తగ్గట్టు మనకిస్తున్నారు వర్క్ అసలు. చూడండి డ్రాయింగ్ చూడండి. ఇక్కడ పక్కన చూడండి ఫ్లవర్స్ అయిపోయి తర్వాత ఈ కాయలు వేస్తున్నాను. ఇక్కడ 3 కాయలు, ఇక్కడ 1 కాయ. అంటే కౌంటింగ్ లాగా అన్నట్టు వాళ్ళకి. ఇట్లా షేడింగ్ వేసుకోవాలి మొదలు, బాగుంటుంది చూడడానికి, మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ వానపాములు వేస్తున్నాయి. ఇక్కడ 1 వేయాలి, ఇక్కడ పక్కకు 4 వేయాలి. ఇట్లా క్లౌడ్స్ లాగా వేసుకొని ఫస్ట్ లైట్గా ఇలా గీసుకోవాలి. దాని నుంచి ఒక చిన్న వానపాము వేయాలి. పొడుగు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3-4 వేస్తే
లైన్గా ఇలా గీసుకోవాలి. ఇంకొక చిన్నది ఇట్లా తోకలాగా. తర్వాత ఐస్ చిన్నగా ఐస్ పెట్టుకొని లైన్స్ వేసుకోవాలి. చూస్తున్నారా? ఆ కింద మట్టి ఉంది కదండి, ఆ మట్టి కలర్కి ఏం చేద్దామంటే మనం లైట్గా షేడింగ్ ఇద్దాం. పెన్సిల్ని ఇట్లా పడుకోబెట్టి ఇట్లా షేడింగ్ ఇవ్వాలి. అట్లా లైట్గా షేడింగ్ ఇస్తే అది చూడడానికి మనకు మట్టిలో ఉన్నట్టే కనిపిస్తుంది, మనకు నీట్గా కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో. షేడింగ్ లేకపోతే అసలు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ రాదండి. షేడింగ్ అలా వేయాలి. ఇది చూడండి, ఈ కాయకి ఎలా షేడింగ్ వేస్తున్నాను. మనకి ఇష్టం ఎలాంటి అలా వేసుకోవచ్చు. లైట్ అంటే లైట్ వేసుకోవచ్చు, డార్క్ అంటే డార్క్ కలర్ వేసుకోవచ్చు. అయిపోయిందండి. మా పాపకి రాగి దోశ వేసేసాను వితౌట్ ఆయిల్. అలాగే డ్రాయింగ్ కూడా కంప్లీట్ చేశాను పాపది. పని మొత్తం అయిపోయింది. ఇలాగే నా ఛానల్ని మీరు ముందుకు తీసుకుపోయి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ సింప్లీ లేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.